అయితే ఆడియో ఇప్పటి వరకు తెలియదండి. జస్ట్ ఇందాక వాళ్ళు చెప్పారు కొన్ని ఛానల్స్ ఇలా ఆడియో ఉందండి, మీకు లైవ్ ఇవ్వండి, మీరు ఆడియో వినండి ఫస్ట్ అన్నారు. అప్పుడు నా దృష్టికి వచ్చింది ఏంటి ఆడియో అని సడన్ గా ఆలోచించినప్పటికీ ఈ దువ్వాడు శ్రీను ఈ దివ్వల మాధురి సంభాషణ అనేది నాకైతే గుండె రాయి అయిపోయింది. కాబట్టి ఈరోజు మీ మైక్ ముందు మాట్లాడుతున్నానండి. కానీ ఎవరు కూడా అలాంటి కుట్రలు నా సొంత హస్బెండే నా మీద ఒక ఆ లేడీ ఆ దివ్వల మాదిరి అనే లేడీతో మాట్లాడి నా మీద ఇట్లాంటి కుట్రలు పన్నే పరిస్థితి ఏ వైఫ్ తట్టుకుంటది అనేది అందరూ గమనించుకోవాలి. మీరు యాక్చువల్లీ చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. అయితే ఆడియో ఇప్పటి వరకు తెలియదండి. జస్ట్ ఇందాక వాళ్ళు చెప్పారు కొన్ని ఛానల్స్ ఇలా ఆడియో ఉందండి, మీకు లైవ్ ఇవ్వండి, మీరు ఆడియో వినండి ఫస్ట్ అన్నారు. అప్పుడు నా దృష్టికి వచ్చింది ఏంటి ఆడియో అని సడన్ గా ఆలోచించినప్పటికీ ఈ దువ్వాడు శ్రీను ఈ దివ్వల మాధురి సంభాషణ అనేది నాకైతే గుండె రాయి అయిపోయింది. కాబట్టి ఈరోజు మీ మైక్ ముందు మాట్లాడుతున్నానండి. కానీ ఎవరు కూడా అలాంటి కుట్రలు నా సొంత హస్బెండే నా మీద ఒక ఆ లేడీ ఆ దివ్వల మాదిరి అనే లేడీతో మాట్లాడి నా మీద ఇట్లాంటి కుట్రలు పన్నే పరిస్థితి ఏ వైఫ్ తట్టుకుంటది అనేది అందరూ గమనించుకోవాలి. మీరు యాక్చువల్లీ చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. అయితే ఆడియో ఇప్పటి వరకు తెలియదండి. జస్ట్ ఇందాక వాళ్ళు చెప్పారు కొన్ని ఛానల్స్ ఇలా ఆడియో ఉందండి, మీకు లైవ్ ఇవ్వండి, మీరు ఆడియో వినండి ఫస్ట్ అన్నారు. అప్పుడు నా దృష్టికి వచ్చింది ఏంటి ఆడియో అని సడన్ గా ఆలోచించినప్పటికీ ఈ దువ్వాడు శ్రీను ఈ దివ్వల మాధురి సంభాషణ అనేది నాకైతే గుండె రాయి అయిపోయింది. కాబట్టి ఈరోజు మీ మైక్ ముందు మాట్లాడుతున్నానండి. కానీ ఎవరు కూడా అలాంటి కుట్రలు నా సొంత హస్బెండే నా మీద ఒక ఆ లేడీ ఆ దివ్వల మాదిరి అనే లేడీతో మాట్లాడి నా మీద ఇట్లాంటి కుట్రలు పన్నే పరిస్థితి ఏ వైఫ్ తట్టుకుంటది అనేది అందరూ గమనించుకోవాలి. మీరు యాక్చువల్లీ చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. అయితే ఆడియో ఇప్పటి వరకు తెలియదండి. జస్ట్ ఇందాక వాళ్ళు చెప్పారు కొన్ని ఛానల్స్ ఇలా ఆడియో ఉందండి, మీకు లైవ్ ఇవ్వండి, మీరు ఆడియో వినండి ఫస్ట్ అన్నారు. అప్పుడు నా దృష్టికి వచ్చింది ఏంటి ఆడియో అని సడన్ గా ఆలోచించినప్పటికీ ఈ దువ్వాడు శ్రీను ఈ దివ్వల మాధురి సంభాషణ అనేది నాకైతే గుండె రాయి అయిపోయింది. కాబట్టి ఈరోజు మీ మైక్ ముందు మాట్లాడుతున్నానండి. కానీ ఎవరు కూడా అలాంటి కుట్రలు నా సొంత హస్బెండే నా మీద ఒక ఆ లేడీ ఆ దివ్వల మాదిరి అనే లేడీతో మాట్లాడి నా మీద ఇట్లాంటి కుట్రలు పన్నే పరిస్థితి ఏ వైఫ్ తట్టుకుంటది అనేది అందరూ గమనించుకోవాలి. మీరు యాక్చువల్లీ చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. అయితే ఆడియో ఇప్పటి వరకు తెలియదండి. జస్ట్ ఇందాక వాళ్ళు చెప్పారు కొన్ని ఛానల్స్ ఇలా ఆడియో ఉందండి, మీకు లైవ్ ఇవ్వండి, మీరు ఆడియో వినండి ఫస్ట్ అన్నారు. అప్పుడు నా దృష్టికి వచ్చింది ఏంటి ఆడియో అని సడన్ గా ఆలోచించినప్పటికీ ఈ దువ్వాడు శ్రీను ఈ దివ్వల మాధురి సంభాషణ అనేది నాకైతే గుండె రాయి అయిపోయింది. కాబట్టి ఈరోజు మీ మైక్ ముందు మాట్లాడుతున్నానండి. కానీ ఎవరు కూడా అలాంటి కుట్రలు నా సొంత హస్బెండే నా మీద నేను 30 years తట్టుకునే కెపాసిటీలో ఉన్నాను. కాబట్టి అన్ని రకాలుగా అడ్జస్ట్మెంట్ అవుతూ ఫైనాన్షియల్ ఒడిదుడుకులు మాకుండి ఒక మ్యాటర్ ఆఫ్ ఒక 7-8 years ఒక బ్రౌన్ క్వారీ మాకు వచ్చింది 2001లో, ఒక 2009-10 ఒక 10 years అట్లా వచ్చిన కొద్దిపాటి పీరియడ్ వరకు అప్పుడు కూడా మాకు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండేవి. అప్పుడు కూడా ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కూడా ఈ దువ్వాడు శ్రీధరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దూరి నా పాప అప్పటికి 5 years, ఇంకొక పాపకి జస్ట్ 1 year. అప్పుడు కూడా మా డాడీకి కంప్లైంట్ ఇచ్చాను. ఆ క్వారీ వచ్చిన రోజు కూడా మా నుండి ఫైల్ తీసుకొని ఆయనకు దూరం చేసి మమ్మల్ని ఫ్యామిలీ నుండి కూడా దూరం చేసేయడానికి పలాసలో వాళ్ళ మదర్ ప్రయత్నించారు. అక్కడ నుండి ఆ అర్ధరాత్రి నేను బయటకు వచ్చి మా పేరెంట్స్ కి ఫోన్ చేశాను ఇట్లా చేశారు అని. వాళ్ళ క్రూయల్ మెంటాలిటీ మొదటి నుండి ఉంది, కాకపోతే వాళ్ళకి అవకాశాలు లేవు. యాక్చువల్లీ నేను 30 years తట్టుకునే కెపాసిటీలో ఉన్నాను. కాబట్టి అన్ని రకాలుగా అడ్జస్ట్మెంట్ అవుతూ ఫైనాన్షియల్ ఒడిదుడుకులు మాకుండి ఒక మ్యాటర్ ఆఫ్ ఒక 7-8 years ఒక బ్రౌన్ క్వారీ మాకు వచ్చింది 2001లో, ఒక 2009-10 ఒక 10 years అట్లా వచ్చిన కొద్దిపాటి పీరియడ్ వరకు అప్పుడు కూడా మాకు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండేవి. అప్పుడు కూడా ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కూడా ఈ దువ్వాడు శ్రీధరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దూరి
నా పాప అప్పటికి 5 years, ఇంకొక పాపకి జస్ట్ 1 year. అప్పుడు కూడా మా డాడీకి కంప్లైంట్ ఇచ్చాను. ఆ క్వారీ వచ్చిన రోజు కూడా మా నుండి ఫైల్ తీసుకొని ఆయనకు దూరం చేసి మమ్మల్ని ఫ్యామిలీ నుండి కూడా దూరం చేసేయడానికి పలాసలో వాళ్ళ మదర్ ప్రయత్నించారు. అక్కడ నుండి ఆ అర్ధరాత్రి నేను బయటకు వచ్చి మా పేరెంట్స్ కి ఫోన్ చేశాను, ఇట్లా చేశారు అని. వాళ్ళ క్రూయల్ మెంటాలిటీ మొదటి నుండి ఉంది, కాకపోతే వాళ్ళకి అవకాశాలు లేవు. యాక్చువల్లీ నేను 30 years తట్టుకునే కెపాసిటీలో ఉన్నాను కాబట్టి అన్ని రకాలుగా అడ్జస్ట్మెంట్ అవుతూ ఫైనాన్షియల్ ఒడిదుడుకులు మాకుండి ఒక మ్యాటర్ ఆఫ్ ఒక 7-8 years ఒక బ్రౌన్ క్వారీ మాకు వచ్చింది 2001లో, ఒక 2009-10 ఒక 10 years అట్లా వచ్చిన కొద్దిపాటి పీరియడ్ వరకు. అప్పుడు కూడా మాకు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండేవి. అప్పుడు కూడా ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కూడా ఈ దువ్వాడ శ్రీధరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దూరి నా పాప అప్పటికి 5 years, ఇంకొక పాపకి జస్ట్ 1 year. అప్పుడు కూడా మా డాడీకి కంప్లైంట్ ఇచ్చాను. 100% ఉంది, కాకపోతే నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. మీకు తెలుస్తుంది కదా, నేను చెప్పడం కదా, ఆడియో ద్వారా వాళ్ళు ఎంత క్రికెట్ మెంటాలిటీతో ఉన్నారు. దువ్వాడ శ్రీను, దివ్వల మాదిరి, వాళ్ళ మదరు, వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఎట్లాంటి కన్నింగ్ థింకింగ్ తో ఉన్నారు అనేది తెలుసు. కాకపోతే నా సెక్యూరిటీ నేను ప్రభుత్వానికి కోరుతాను, రిక్వెస్ట్ చేస్తాను. వీళ్ళు ఆడియో ద్వారా నా పైన ఎట్లాంటి కుట్రలు పొందుతారు కాబట్టి పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంచుకుంటూ, నేను నా పర్సనల్ సెక్యూరిటీని కూడా ఉంచుకుంటూ నేను ఆ ఇంట్లో ఉందామనేది నా డిసిషన్ అండి. దివ్వ మాదిరి ఇప్పటి వరకు తెలియదండి. జస్ట్ ఇందాక వాళ్ళు చెప్పారు కొన్ని ఛానల్స్ ఇలా ఆడియో ఉందండి, మీకు లైవ్ ఇవ్వండి, మీరు ఆడియో వినండి ఫస్ట్ అన్నారు. అప్పుడు నా దృష్టికి వచ్చింది ఏంటి ఆడియో అని సడన్ గా ఆలోచించినప్పటికీ ఈ దువ్వాడ శ్రీను, ఈ దివ్వల మాదిరి సంభాషణ అనేది నాకైతే గుండె రాయి అయిపోయింది. కాబట్టి ఈరోజు మీ మైక్ ముందు మాట్లాడుతున్నానండి. కానీ ఎవరు కూడా అలాంటి కుట్రలు, నా సొంత హస్బెండే నా మీద ఒక ఆ లేడీ, ఆ దివ్వల మాదిరి అనే లేడీతో మాట్లాడి నా మీద ఇట్లాంటి కుట్రలు పన్నే పరిస్థితి ఏ వైఫ్ తట్టుకుంటది అనేది అందరూ గమనించుకోవాలి. మీరు యాక్చువల్లీ చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. నేను 30 years తట్టుకునే కెపాసిటీలో ఉన్నాను కాబట్టి అన్ని రకాలుగా అడ్జస్ట్మెంట్ అవుతూ ఫైనాన్షియల్ ఒడిదుడుకులు మాకుండి ఒక మ్యాటర్ ఆఫ్ ఒక 7-8 years ఒక బ్రౌన్ క్వారీ మాకు వచ్చింది 2001లో, ఒక 2009-10 ఒక 10 years అట్లా వచ్చిన కొద్దిపాటి పీరియడ్ వరకు. అప్పుడు కూడా మాకు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండేవి. అప్పుడు కూడా ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కూడా ఈ దువ్వాడ శ్రీధరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దూరి నా పాప అప్పటికి 5 years, ఇంకొక పాపకి జస్ట్ 1 year. అప్పుడు కూడా మా డాడీకి కంప్లైంట్ ఇచ్చాను. ఆ క్వారీ వచ్చిన రోజు కూడా మా నుండి ఫైల్ తీసుకొని ఆయనకు దూరం చేసి మమ్మల్ని ఫ్యామిలీ నుండి కూడా దూరం చేసేయడానికి పలాసలో వాళ్ళ మదర్ ప్రయత్నించారు. అక్కడ నుండి ఆ అర్ధరాత్రి నేను బయటకు వచ్చి మా పేరెంట్స్ కి ఫోన్ చేశాను, ఇట్లా చేశారు అని. వాళ్ళ క్రూయల్ మెంటాలిటీ మొదటి నుండి ఉంది, కాకపోతే వాళ్ళకి అవకాశాలు లేవు. యాక్చువల్లీ ఉంటుంది, కాకపోతే నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. మీకు తెలుస్తుంది కదా, నేను చెప్పడం కదా, ఆడియో ద్వారా వాళ్ళు ఎంత క్రికెట్ మెంటాలిటీతో ఉన్నారు. దువ్వాడ శ్రీను, దివ్వల మాదిరి, వాళ్ళ మదరు, వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఎట్లాంటి కన్నింగ్ థింకింగ్ తో ఉన్నారు అనేది తెలుసు. కాకపోతే నా సెక్యూరిటీ నేను ప్రభుత్వానికి కోరుతాను, రిక్వెస్ట్ చేస్తాను. వీళ్ళు ఆడియో ద్వారా నా పైన ఎట్లాంటి కుట్రలు పొందుతారు కాబట్టి పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంచుకుంటూ, నేను నా పర్సనల్ సెక్యూరిటీని కూడా ఉంచుకుంటూ నేను ఆ ఇంట్లో ఉందామనేది నా డిసిషన్ అండి. సో దివ్వ మాదిరి 100% ఉంది, కాకపోతే నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. మీకు తెలుస్తుంది కదా, నేను చెప్పడం కదా, ఆడియో ద్వారా వాళ్ళు ఎంత క్రికెట్ మెంటాలిటీతో ఉన్నారు. దువ్వాడ శ్రీను, దివ్వల మాదిరి, వాళ్ళ మదరు, వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఎట్లాంటి కన్నింగ్ థింకింగ్ తో ఉన్నారు అనేది తెలుసు. కాకపోతే నా సెక్యూరిటీ నేను ప్రభుత్వానికి కోరుతాను, రిక్వెస్ట్ చేస్తాను. వీళ్ళు ఆడియో ద్వారా నా పైన ఎట్లాంటి కుట్రలు పొందుతారు కాబట్టి పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంచుకుంటూ, నేను నా పర్సనల్ సెక్యూరిటీని కూడా ఉంచుకుంటూ నేను ఆ ఇంట్లో ఉందామనేది నా డిసిషన్ అండి. సో దివ్వ మాదిరి 100% ఉంది, కాకపోతే నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. మీకు తెలుస్తుంది కదా, నేను చెప్పడం కదా, ఆడియో ద్వారా వాళ్ళు ఎంత క్రికెట్ మెంటాలిటీతో ఉన్నారు. దువ్వాడ శ్రీను, దివ్వల మాదిరి, వాళ్ళ మదరు, వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఎట్లాంటి కన్నింగ్ థింకింగ్ తో ఉన్నారు అనేది తెలుసు. కాకపోతే నా సెక్యూరిటీ నేను ప్రభుత్వానికి కోరుతాను, రిక్వెస్ట్ చేస్తాను. వీళ్ళు ఆడియో ద్వారా నా పైన ఎట్లాంటి కుట్రలు పొందుతారు కాబట్టి పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంచుకుంటూ, నేను నా పర్సనల్ సెక్యూరిటీని కూడా ఉంచుకుంటూ నేను ఆ ఇంట్లో ఉందామనేది నా డిసిషన్ అండి. సో దివ్వ మాదిరి 100% ఉంది, కాకపోతే నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. మీకు తెలుస్తుంది కదా, నేను చెప్పడం కదా, ఆడియో ద్వారా వాళ్ళు ఎంత క్రికెట్ మెంటాలిటీతో ఉన్నారు. దువ్వాడ శ్రీను, దివ్వల మాదిరి, వాళ్ళ మదరు, వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఎట్లాంటి కన్నింగ్ థింకింగ్ తో ఉన్నారు అనేది తెలుసు. కాకపోతే నా సెక్యూరిటీ నేను ప్రభుత్వానికి కోరుతాను, రిక్వెస్ట్ చేస్తాను. వీళ్ళు ఆడియో ద్వారా నా పైన ఎట్లాంటి కుట్రలు పొందుతారు కాబట్టి పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంచుకుంటూ, నేను నా పర్సనల్ సెక్యూరిటీని కూడా ఉంచుకుంటూ నేను ఆ ఇంట్లో ఉందామనేది నా డిసిషన్ అండి. సో దివ్వ మాదిరి
100% ఉంది. కాకపోతే నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. మీకు తెలుస్తుంది కదా, నేను చెప్పడం కదా, ఆడియో ద్వారా వాళ్ళు ఎంత క్రికెట్ మెంటాలిటీతో ఉన్నారు. దువ్వాశ్రీను, దివ్వల మాదిరి, వాళ్ళ మదరు, వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఎట్లాంటి కన్నింగ్ థింకింగ్ తో ఉన్నారు అనేది తెలుసు. కాకపోతే నా సెక్యూరిటీ నేను ప్రభుత్వానికి కోరుతాను, రిక్వెస్ట్ చేస్తాను. వీళ్ళు ఆడియో ద్వారా నా పైన ఎట్లాంటి కుట్రలు పొందుతారు కాబట్టి పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంచుకుంటాము. నా అలాంటి ఆడపిల్లల కుటుంబాలను ఎంతో మందిని ఆవిడ నాశనం చేశారు. ఆ పేర్లు కూడా నేను చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్స్ ఉండే వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళకి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర కూడా, ఈ రోజు మా దగ్గర కూడా చెక్స్ 2 కోట్ల రూపాయల చెక్స్ మీ దగ్గర చూపిస్తుంది కదా. 2 కోట్లు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతానని చాలా క్లియర్ గా మీడియా ముందు చెప్పింది కదా. నాకేం సంబంధం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారంటే షీఈ్ కేవలం బ్లాక్ మెయిలింగ్ ఫర్ మనీ. అది వెరీ క్లియర్, అది అందరూ అర్థమయ్యేటట్టు వినాలి. 2 crores చెక్స్ తెచ్చి నాకు ఈ డబ్బులు ఇచ్చిస్తే నేను వెళ్ళిపోతానంట. ఇంకొక క్షణం ఏంటంటది, నా మీద బ్లేమ్ చేశారు కాబట్టి ఇంట్లో నేను ఉంటాను, నా లైఫ్ పోయిందంట. అటువైపు నుండే వాళ్ళ హస్బెండ్ ఏమంటాడు, ఎవరు బ్లేమ్ చేసినా నాకు అనవసరం, నా భార్య ఎలాంటిదే నాకు తెలుసు అంటారు. ఇటువైపు దువ్వాశ్రీని ఏంటంటాడు, అవును అడల్టరీ ఇది ఉంది, మా ఇద్దరికి ఉంది, నిజంగా మేము కనెక్ట్ అయ్యామని చెప్తాడు. ఒకవైపు ఈవిడేమంటది, రకరకాల నోటికి ఏ మాట వస్తే ఆ క్షణంలో దాన్ని క్రియేట్ చేసి దాన్ని బలపరిచేసి దాన్ని ఏదో ఒక రకంగా అబద్ధాలను ఫోకస్ చేసుకోవాలనేది దువ్వాశ్రీను, దివ్వల మాదిరి, దువ్వాశ్రీని వాళ్ళ మదరు, బ్రదర్స్ వాళ్ళందరూ కూడా కుట్రలో భాగం. ఈ ఇల్లీగల్ అఫైర్ ప్రధానంగా పెట్టింది వాళ్ళ మదరు, వాళ్ళ బ్రదరు. వాళ్ళ మదరు ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఇంట్లోనే ఉన్నారు, ఆ దివ్వల మాదిరి కూడా ఈ ఇంట్లోనే ఉన్నారంటే మీరే అర్థం చేసుకోండి. ఆ వాళ్ళ మదరు, బ్రదరు వ్యక్తులు ఎలాగ ఆవిడ ప్రోత్సహించి ఇల్లీగల్ అఫైర్స్ ని ఎలాగ వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సహిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. నా అలాంటి ఆడపిల్లల కుటుంబాలను ఎంతో మందిని ఆవిడ నాశనం చేశారు. ఆ పేర్లు కూడా నేను చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్స్ ఉండే వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళకి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర కూడా, ఈ రోజు మా దగ్గర కూడా చెక్స్ 2 కోట్ల రూపాయల చెక్స్ మీ దగ్గర చూపిస్తుంది కదా. 2 కోట్లు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతానని చాలా క్లియర్ గా మీడియా ముందు చెప్పింది కదా. నాకేం సంబంధం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారంటే షీఈ్ కేవలం బ్లాక్ మెయిలింగ్ ఫర్ మనీ. అది వెరీ క్లియర్, అది అందరూ అర్థమయ్యేటట్టు వినాలి. 2 crores చెక్స్ తెచ్చి నాకు ఈ డబ్బులు ఇచ్చిస్తే నేను వెళ్ళిపోతానంట. ఇంకొక క్షణం ఏంటంటది, నా మీద బ్లేమ్ చేశారు కాబట్టి ఇంట్లో నేను ఉంటాను, నా లైఫ్ పోయిందంట. అటువైపు నుండే వాళ్ళ హస్బెండ్ ఏమంటాడు, ఎవరు బ్లేమ్ చేసినా నాకు అనవసరం, నా భార్య ఎలాంటిదే నాకు తెలుసు అంటారు. ఇటువైపు దువ్వాశ్రీని ఏంటంటాడు, అవును అడల్టరీ ఇది ఉంది, మా ఇద్దరికి ఉంది, నిజంగా మేము కనెక్ట్ అయ్యామని చెప్తాడు. ఒకవైపు ఈవిడేమంటది, రకరకాల నోటికి ఏ మాట వస్తే ఆ క్షణంలో దాన్ని క్రియేట్ చేసి దాన్ని బలపరిచేసి దాన్ని ఏదో ఒక రకంగా అబద్ధాలను ఫోకస్ చేసుకోవాలనేది దువ్వాశ్రీను, దివ్వల మాదిరి, దువ్వాశ్రీని వాళ్ళ మదరు, బ్రదర్స్ వాళ్ళందరూ కూడా కుట్రలో భాగం. ఈ ఇల్లీగల్ అఫైర్ ప్రధానంగా పెట్టింది వాళ్ళ మదరు, వాళ్ళ బ్రదరు. వాళ్ళ మదరు ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఇంట్లోనే ఉన్నారు, ఆ దివ్వల మాదిరి కూడా ఈ ఇంట్లోనే ఉన్నారంటే మీరే అర్థం చేసుకోండి. ఆ వాళ్ళ మదరు, బ్రదరు వ్యక్తులు ఎలాగ ఆవిడ ప్రోత్సహించి ఇల్లీగల్ అఫైర్స్ ని ఎలాగ వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సహిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుందండి. మాట్లాడతాము. నా అలాంటి ఆడపిల్లల కుటుంబాలను ఎంతో మందిని ఆవిడ నాశనం చేశారు. ఆ పేర్లు కూడా నేను చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్స్ ఉండే వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళకి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర కూడా, ఈ రోజు మా దగ్గర కూడా చెక్స్ 2 కోట్ల రూపాయల చెక్స్ మీ దగ్గర చూపిస్తుంది కదా. 2 కోట్లు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతానని చాలా క్లియర్ గా మీడియా ముందు చెప్పింది కదా. నాకేం సంబంధం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారంటే షీఈ్ కేవలం బ్లాక్ మెయిలింగ్ ఫర్ మనీ. అది వెరీ క్లియర్, అది అందరూ అర్థమయ్యేటట్టు వినాలి. 2 crores చెక్స్ తెచ్చి నాకు ఈ డబ్బులు ఇచ్చిస్తే నేను వెళ్ళిపోతానంట. ఇంకొక క్షణం ఏంటంటది, నా మీద బ్లేమ్ చేశారు కాబట్టి ఇంట్లో నేను ఉంటాను, నా లైఫ్ పోయిందంట. అటువైపు నుండే వాళ్ళ హస్బెండ్ ఏమంటాడు, ఎవరు బ్లేమ్ చేసినా నాకు అనవసరం, నా భార్య ఎలాంటిదే నాకు తెలుసు అంటారు. ఇటువైపు దువ్వాశ్రీని ఏంటంటాడు, అవును అడల్టరీ ఇది ఉంది, మా ఇద్దరికి ఉంది, నిజంగా మేము కనెక్ట్ అయ్యామని చెప్తాడు. ఒకవైపు ఈవిడేమంటది, రకరకాల నోటికి ఏ మాట వస్తే ఆ క్షణంలో దాన్ని క్రియేట్ చేసి దాన్ని బలపరిచేసి దాన్ని ఏదో ఒక రకంగా